బావుందండి. నవ్వుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది గానీ చాలా బావుంది. సినిమా అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉంది. ప్రియదర్శి యాక్టింగ్ బావుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బావుందనిపించింది. స్క్రీన్ ప్లే బావుంది. మ్యూజిక్ బావుంది. అండ్ ఓవరాల్‌గా మూవీ బావుంది. యాహ్! సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ చూడొచ్చు మూవీ. మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ దానికి పేరు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవా హర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది అండ్ మన హీరో గారు ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంగ్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ మార్క్ ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికెల భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. జాతకాలను నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారనమాట. కష్టాన్ని నమ్ముకోండి, చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. సెకండ్ హాఫ్లో వైవా హర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టాచమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్